నమస్కారం దోస్తులు, అందరు మంచిగుర్రా? ఇట్లా నా లెక్క ఎవరైనా అడుగుతారా చాయ్ తాగిర్రా అందరు మంచిగుర్రా అని? ఎందుకంటే రెస్పెక్ట్ అందరికి ఇవ్వాలి కాబట్టి అది మన తెలంగాణలో నేర్చుకున్న తెలంగాణ బిడ్డలుగా మనం నేర్చుకున్న పద్ధతి కాబట్టి నేను అడగాలనిపించి అడుగుతున్నాను. ఇందులో ఏం తప్పు అనుకోకండి. అయితే టుడే వచ్చేసి రైతు బంధు అప్డేట్, కొత్త మన వచ్చిన అప్డేట్ ఏముందంటే సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పిన మాట ఇది నిన్ననే క్యాబినెట్ మీటింగ్లో. రైతు భరోసా ఎప్పుడు విడుదల అంటే ఎంతమందికి ఏం కదా అనేది మొత్తం చెప్తాను మీకు వివరంగా. సాగు ఇప్పుడు 5 నుంచి 10 ఎకరాల వరకు సాగు చేసేవారికే, ఎవరైతే మన భూమి సాగు చేస్తారు, పండిస్తారు, పొలం వేస్తారో వాళ్ళకే రైతు బంధు. గుట్టలకు పుట్టలకు చెర్లకు వీరికి రైతు బంధు రాదు. మళ్ళీ ఇంకోటి ఏదో స్టిల్లింగ్ విధానం కూడా దీని మీద చర్చిస్తుంది, స్టిల్లింగ్ మీద. అయితే ఇందులో మనకు వచ్చేసి ఇంపార్టెంట్ మెయిన్ మ్యాటర్ ఏంటంటే కౌలు రైతులకు ఒక చట్టం తీసుకురావాలని మనము అడగాలి ప్రభుత్వాన్ని. కౌలు రైతులకు ఒక చట్టం తీసుకురావాలి. కౌలు రైతులకు మరి వాళ్ళ పరిస్థితి ఏంది, గుంట భూమి కూడా వాళ్ళ లేనిది, వాళ్ళు మంది చేనులు పట్టుకొని చేస్తారు. వాళ్ళ బ్రతుకు తెర కోసం కూడా ఒక చట్టం తీసుకొచ్చి వాళ్ళ భవిష్యత్తు ఏందో వాళ్ళకు కూడా చూపించాలని కోరుకుంటూ, ఈ రైతు భరోసా మీద ఎలాంటి అప్డేట్ వచ్చిందో, ఎప్పుడు మన అకౌంట్లోకి రైతు బంధు పడిపోతుందో పూర్తి వివరాలు ఈ వీడియోలు ఉన్నాయి. మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. లాస్ట్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం దోస్తులు, లేటెస్ట్ రైతు భరోసా అప్డేట్. ఎకరానికి 7,500 రూపాయలు. మన సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పిన మాట నిన్న వచ్చిన అప్డేట్లో. రైతు భరోసా తప్పనిసరిగా 7 లేదా 10 ఎకరాల వరకు లిమిట్ పెట్టాలని క్యాబినెట్ మీటింగు ప్రభుత్వానికి కమిటీ సిఫార్సు చేసింది. రైతు భరోసా అభిప్రాయం సేకరణలో చాలామంది పరిస్థితి పెట్టాలని సూచించాలని పేర్కొంది. ప్రతిపక్ష నిధులు IAS, IPS, Group 1 ఆఫీసర్లకు కూడా రైతు భరోసా ఇవ్వకూడదని తెలిపింది. దీనిపై అసెంబ్లీ క్యాబినెట్ భేటీలో చర్చించి విధి విధాల ఖరారు చేశారు. ఈ పథకం కింద సీజన్కు ఎకరానికి 7,500 ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఎక్కువ మంది రైతులు చిన్న సన్నకారు రైతులు ఉన్నందుకు రైతు భరోసా పథకాన్ని ఇవ్వాలని క్యాబినెట్ సూచించింది. దీనిలో ఏది ఒకటి ఫైనల్ చేస్తారో తెలుస్తోంది. సరే సారు, IPS, IASలకు స్టిల్లింగ్ పెట్టి అలా విధాలకు అలా కట్టేసి రైతు బంధు మాకు 7 నుంచి 10 ఎకరాల వరకు ఏది ఇస్తామన్నారో ఇంకా సంక్రాంతి వరకు మా ముందు రైతు బంధు అకౌంట్లోకి ఎత్తే మేము చేయగల అప్పాలు చేసుకొని తింటాం సారు, తినది. ఇంకోటి ఏంటంటే కాగా రైతు భరోసాను వారికి కట్టు. ఇది ఇప్పుడు చెప్పిన కదా ముందు లైన్లో, ఎవరైతే ఉన్నారో ఆ రైతు భరోసా IAS, IPS వాళ్ళకు స్టిల్లింగ్ విధానం వాళ్ళకు కట్ చేస్తారట, మనకి ఇస్తారట. రైతు భరోసా కేవలం పంట సాగు చేస్తున్న భూములకు మాత్రమే రైతు భరోసా అందజేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు కానీ ప్రస్తుతం ప్రకటన చేసిన సమావేశం రైతు భరోసా కీలకమైన ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. సంక్రాంతి పండుగ తర్వాత ఈ పథకాన్ని ముఖ్యమైన రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ప్రారంభించి రైతు ఖాతాలోకి ఒక విడత ఎకరానికి 7,500 చొప్పున జమ చేయనున్నారు. ఇవాళ వచ్చేసి ఇది అప్డేట్ మ్యాటరు. దయచేసి రైతు బంధు ఏదో సాగు చేస్తున్న భూములకైనా కానీ కౌలు రైతులకైనా కానీ బడ్జెట్ పెట్టి జల్దీ మా అకౌంట్లోకి డబ్బులు అయితే సారు. మేము ఇక భూములు దొక్కులు దున్నుకున్నాం, రెడీగా ఉన్నాము. మీరు ఎప్పుడైతే రైతు బంధు ఎత్తారో పైసలు తీసుకొచ్చి పెట్టుబడికి పెట్టి నాట్లు ఎత్తామని చూస్తున్నాం. జల్దీ ఎర్రి. కౌలు రైతులకు మెయిన్ ఇప్పుడు కౌలు రైతులకు, కూలీ చేసే రైతులకు, కూలీలకు వాళ్ళకు కూడా ఏంటంటే చట్టం తీసుకురావాలి సారు. మీరు కూడా ఎందుకు చట్టం తీసుకురావాలంటున్నానంటే, ఇప్పుడు ఎవరికి పట్టా ఉందో వాళ్ళకు 5 ఎకరాల 7 ఎకరాల వరకు రైతు బంధు మీరు ఇస్తా అంటారు. వాళ్ళకు రైతు బంధు ఎన్నుకునే ముందు సంక్రాంతికో మా అప్పాలు చేగులు అన్నీ తిన్నాక రైతు బంధు పడుతుంది. మేము ఎట్లయినా అవుతాం కరెక్టే. కానీ ఎవరైతే
కౌలు రైతులకు ఉన్నారు వాళ్ళకైతే డబ్బు ఎక్కడికి పెట్టుబడి. ఇప్పుడు ప్రతి ఒక్కటి పెరిగింది సార్, మీకు ఎరికే ప్రభుత్వానికి. అన్ని విత్తనాలు కానీ, ఎరువులు కానీ, మసాలాలు కానీ, మందులు కానీ, అన్ని వస్తువుల మీద రేట్లు పెరిగినాయి. జిఎస్టీ పడుతుంది, రేట్లు పెరిగినాయి. వీళ్ళకు రైతు బంధు రాకపోతే వీళ్ళు డబ్బులు తెచ్చి పెట్టుబడి ఎలా పెడతారు? ఇది మెయిన్ ఇంపార్టెంట్ సారు. దీన్ని మాత్రం జర గమనించి కౌలు రైతులకు, కూలీ చేసే రైతులకు మీరు చట్టం తీసుకొస్తామని చెప్పారు. వాళ్ళకు కూడా కొత్త చట్టం తీసుకొచ్చి వాళ్ళ బతికింది వాళ్ళని కూడా చూపించండి సరే సారు. చూసిరు కదా ఫ్రెండ్స్, ఇలా వచ్చిన అప్డేట్. దీని మీద కింద కామెంట్ రూపంలో చెప్పండి, మీకు ఏదైతే నేను మ్యాటర్ ముందుగా ఇచ్చిన అప్డేట్ కరెక్టా కాదా? కౌలు రైతుల మీద ఇచ్చిన అప్డేటు, మన కూలీ రైతులకు ఇచ్చిన డైలీ వారి కూలీలకు, వారికి అందరికీ రైతు బంధు రావాలని కోరుకుంటూ జై జవాన్, జై కిసాన్, జై తెలంగాణ. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని దయచేసి అందరు వస్తారు కానీ గంట సింబల్ వస్తారు. మళ్ళీ రేపు కలుసుకుందాం. బాయ్.